Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. But understand this, that in the last days there will come times of difficulty. 2 Timothy chapter 3 verses 1. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, మరి దేవుడు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనమని దేవుడి దినమున తెలియచేస్తున్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. మనము అంత్యదినాల్లో ఉన్నాం. ఏ సమయమున ఏమి జరుగునో ఎవరు కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో మనము జీవిస్తున్నాం. చూడండి, అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చుచూ ఉన్నాయి. ఎండలు కూడా బహు ఎక్కువగాను మండిపోతూ ఉన్నాయి. ఎండల వలన చాలా మంది చనిపోతూనే ఉన్నారు. మనము చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నాయి. అక్కడక్కడ చిన్నగా భూకంపాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత్యదినములో జరుగుతున్నటువంటి అపాయకరమైన చెడ్డ దినాలు. మనుషుల్లో పాపం అనేది ఎక్కువైపోవడం వలన ఈ రీతిగా దేవుని యొక్క రాకడకు అతి సమీపంలో ఉన్నామని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, పాపమును విడిచిపెట్టండి, దేవుని యందు భయము కలిగి ఉండండి. దేవుని యొక్క హృదయంలోనికి మనమంతా చేరేలా ప్రార్థించుకోవాలి. ప్రతిరోజు మనం చేసినటువంటి పాపములు క్షమించి మనకై మనం పశ్చాత్తాపడినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. అపాయకరమైన రోజుల్లో మనుషులు ధనాపేక్షల వలె అహంకారంతో, గర్వముతోటి పాపం అనేది ఎక్కువైపోవడం వలన అనేక మంది మనుషులలో ప్రేమ అనేది చల్లారిపోయి పైకి భక్తిగా జీవించడం, లోపల కోపము, క్రోధమును, అసూయ వంటివి కలిగి ఉంటున్నారని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకొనమని మనందరికీ దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక మనమంతా దేవునిని నమ్ముకున్న బిడ్డలంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ పాపానికి దూరంగా ఉంటూ దేవుని సంబంధిగా దేవునికి దగ్గరగా మనం ఉండేలాగున మన జీవితాలను మనకై మనము సరిచేసుకొని దేవుని పాదాల చెంత మనమందరమును ప్రార్థన చేయుదుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ప్రవ్వా, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవని, మనుషులలో ప్రవ్వా కోపము, క్రోధము, పాపము, అహంకారము, గర్వము కలిగి జీవిస్తూ ఉన్నారని మాకు తెలియచేస్తూ ఉన్నావు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. మేము కూడా ఆ రీతిగా ఏమైనా జీవించుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా పాపములోను మా అపరాధములన్నిటిని క్షమించి తండ్రి, నీ పాదాల చెంత చేరి మా పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థించుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును దయచేయండి ప్రభువా. నీ రాకడ వచ్చేంత వరకు మేమంతా సిద్ధపాటు కలిగిన తండ్రి, నీకు ప్రార్థించుకున్నట్టు కృపా కాపుదల మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.